హలో అండి అందరికీ. రీసెంట్గా ఒక అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ ఖాతాలో స్పందించడం జరిగింది. అంశం ఏంటి అంటే, పల్నాడు జిల్లాకి చెందిన దాచేపల్లి మండలంలో వైసీపీ కార్యకర్తని పోలీసులు తీవ్రంగా కొట్టారనమాట. అంటే హరికృష్ణ అని చెప్పేసి తంగెడ గ్రామానికి చెందిన ఏదైతే వైసీపీకి సంబంధించిన వైసీపీలో కీలక నేత అయిన ఎల్లయ్య కుమారుడు హరికృష్ణని పోలీసులు తీవ్ర స్థాయిలో కొట్టి థర్డ్ డిగ్రీ ఇచ్చారనమాట. అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఆయన్ని చూడాలన్నా కానీ కుటుంబ సభ్యులు చూడటానికి కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. పోలీసులు ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టి ఇట్లా తీవ్ర స్థాయిలో చిత్రహింసలో పడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి ఆ వీడియో అయితే మీరు చూడండి. చూసారు కదా, గ్రామస్తులు ఆ వ్యక్తికి థర్డ్ డిగ్రీ ఇవ్వడం వల్ల వాళ్ళు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. చూసారు కదా, పోలీసులు పక్కకు నెడుతున్నారు వాళ్ళని. ఇంకో ఈ వ్యక్తికి థర్డ్ డిగ్రీ ఇచ్చింది, నడవలేకపోతున్నారు కదా, కాళ్ళ మీద కొట్టారు, నడవలేకపోతున్నారు. ఎందుకు కొట్టారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళ భార్య పిల్లలు ధర్నా చేస్తున్నారు, మా భర్తను ఎందుకు కొట్టారు అని చెప్పేసి. చూసారు కదా. అయితే ఇదే అంశాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత అన్యాయంగా ఎందుకు కొట్టారు, థర్డ్ డిగ్రీ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. చూసారు కదా, టీడీపీకి సంబంధించిన నాయకులు వైసీపీ వాళ్ళని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులతో కలిసి సిఐకి సంబంధించిన టీడీపీ కార్యకర్తకు సంబంధించిన కారులో తీసుకెళ్ళి ఇంత దారుణంగా కొట్టారు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక కక్షపూరితమైన రాజకీయాల్లో భాగంగా అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇదంతా రాజకీయ కక్షపూరితం, రెడ్ బుక్కి సంబంధించిన రెడ్ బుక్లో భాగంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క హరికృష్ణకి జరిగిన అన్యాయాన్ని ఖండించడం జరిగింది. అలాగే కోర్టుల్లో ఈ యొక్క అన్యాయం మీద పోరాడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా నిలవడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.